సింగరేణిలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడికి సింగరేణిలో ఆనాడు ఉద్యోగాల కోసం ఎవరు చేయలేనటువంటి పరిస్థితిలో ఎవరు అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. చెయ్యము అని అన్నటువంటి ఆ పరిస్థితులలో గ్రామాలలో ఉన్నటువంటి అనేక దళిత బహుజన కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క ఉద్యోగాలు చేయడం కోసం వచ్చినటువంటి పరిస్థితి. ఆనాడు మినిమం భద్రత కూడా ఈ యొక్క బొగ్గుబాయిలలో ఉండేటిది కాదు. బొగ్గుబాయిలోకి పోతే బయటికి బతకడా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఆ నేపథ్యం, ఆ పరిస్థితులలో అప్పుడు సింగరేణి ఉద్యోగాలలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది బహుజనులు దళిత కుటుంబాలు ఉద్యోగాలలో జాయిన్ అవుతున్నటువంటి క్రమంలో వాళ్ళు నిలబెట్టి పేరు అడిగితే ఏదో ఒక లెటర్ తప్పు, పేరులో ఏదో చిన్న తేడాతోని, ఇంటి పేరుతోని తేడా చెప్పినటువంటి ఆ పరిస్థితులు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలలో 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళే అదే పేర్ల మీద విధులు నిర్వహిస్తా ఉన్నారు. వాళ్ళకు పిల్లలు పుట్టిండ్రు. కేసీఆర్ గారు మళ్ళీ వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరణ చేసినటువంటి సందర్భంగా అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్నప్పుడు ఇది చిన్న ఆబ్జెక్షన్ వస్తే కూడా ఈ యొక్క ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఒక సర్టిఫికేట్ బోత్ నేమ్స్ ఆర్ ఈక్వల్ అని ఉంటే ఇవ్వచ్చు అని చెప్పినటువంటి సందర్భంలో అప్పుడు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చేటువంటి ఉద్యోగాలు ఇలా ఆగిపోయినాయి. మారు పేర్ల పేరిట అనేక మంది యువకులకు ఇలా ఉద్యోగాలు రావడం లేదు. ఇక్కడ శ్రావణ్ గౌడ్ ఈ యొక్క మారుపేర్ల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నాయకత్వం వహిస్తూ చాలా రోజులుగా పోరాటం చేస్తున్నటువంటి ఈ యొక్క క్రమంలో భక్తి విక్రమార్క గారు మాట ఇచ్చిండ్రు, తొందరలోనే ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు కమిటీ లేదు, దాని గురించి పట్టించుకున్నటువంటి నాదుడే లేకుండా అయిపోయినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో బొగ్గుబాయిల మీదకి పోయి బొగ్గుబాయిల కార్మికుల డ్రెస్సులు వేసుకొని ఏ సమస్య ఉన్నా కూడా నేను దగ్గరుండి పరిష్కారం చేస్తా అని మాట్లాడి హామీలు ఇచ్చినటువంటి సందర్భం. అసెంబ్లీకి వెళ్తున్నప్పుడు తట్టా సెమ్మస్ పట్టుకొని కార్మికులు డ్రెస్ వేసుకొని, ఇంతకుముందు ఎవరు కూడా ఈ విధంగా కార్మికుల డ్రెస్ వేసుకొని పోయినటువంటి ఎమ్మెల్యే లేడు. ఈ స్థానికంగా ఉన్న రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎమ్మెల్యే మాత్రం పోయిండు. ఇప్పటికీ 2.5 ఏళ్ళు అయింది. మరి మారు పేర్లకు సంబంధించినటువంటి సమస్య విషయంలో ఇలా అన్నం దొరకక ఇలా రోడ్డు మీద పడుతున్నటువంటి యొక్క పరిస్థితులలో రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మీరు దీనికోసం ఏం సమాధానం చెప్తారు? మొన్న ఎలక్షన్ టైంలో వీళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మాకు ఉద్యోగాలు ఇప్పియండి అన్నా అంటే మా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పారు. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయి 6 నెలలు అయిపోయింది. ఎలక్షన్లు అప్పుడు ఒక మాట, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక మాట. ఎలక్షన్లు అప్పుడు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలను నెరవేర్చకపోగా ఇలా కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడతా ఉన్నాయి. ఇలా జిఎం ఆఫీస్ ముందు నిరసన దీక్షలు, ఇలా ప్లేట్లు పట్టుకొని మాకు తిండి లేదు, ఇన్నేళ్ళ నుండి మా తమ్ములకు ఉద్యోగాలు లేవు, వాళ్ళకి పెన్షన్లు వస్తలేవు, మాకు లేవు, మా పరిస్థితి అదమ్మ గోచరంగా ఉన్నది, మాకు ఎవరైనా బుక్కడి పెట్టండి అని చెప్పేసి అడుక్కునే పరిస్థితి ఇలా ప్లేట్లు పట్టుకొని నిరసన చెప్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆనాడు అండగా ఉన్నది, ఈ రోజు అండగా ఉండడం కోసం ఇలా వీళ్లకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలపడంతో పాటు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, అదేవిధంగా భక్తి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు దీని మీద వెంటనే పరిష్కారం చేయాలి. లేకపోతే వీళ్లకు జరిగేటువంటి ఏ కార్యాచరణలో కానీ కూడా మీరే బాధ్యత వహించాలి. ఇప్పటికే ఇద్దరు వారసత్వ ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నారు. అప్లికేషన్ పెట్టినటువంటి ఇద్దరు ఇప్పటికే మృత్యువాత పడ్డారు, చనిపోయినారు. ఇంకా ఎంతమంది చనిపోవాలి? మీరు ఈ ఉద్యోగాలు ఇచ్చేదాక ఎంతమందికి ఇబ్బందులు పెడతా ఉంటారు? వెంటనే దీనిపైన స్పందించాలి. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దీని మీద బాధ్యత తీసుకొని దీని మీద ఖచ్చితంగా కమిటీ వేపించి దీని వెంటనే ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఇలా చేసేటువంటి ఏ కార్యాచరణకైనా కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సింగరేణిలో మారు పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు RG1 జిఎం ఆఫీస్ ఎదుట మేము నిరసన దీక్షను కొనసాగించడం జరుగుతుంది. ఇది 2వ రోజు దీక్ష.
మరి మాకు రెండో రోజు దీక్షకు మన బీఆర్ఎస్ పార్టీ నుండి మన మాజీ ఎమ్మెల్యే కోరుకొండ చంద్రన్న గారు రావడం జరిగింది. మాకెంతో మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క మారుపేర్లు మరి విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యతో మేము గత కొన్ని సంవత్సరాలుగా మా గోడును ప్రభుత్వానికి ఇటు సింగరేణి యాజమాన్యానికి ఇన్ని రకాలుగానంటే మేము మా గోడును పాదయాత్రల ద్వారా లేకపోతే సింగరేణి హెడ్ ఆఫీసులను ముట్టడించడం కానీ ఇదే జిఎం ఆఫీసులను ముట్టడించడం కానీ లేకపోతే ఇవన్నీ కాకుండా వాళ్ళ కాళ్ళ మీద పడి మాకన్నిటి కోసం వాళ్ళ కాళ్ళ పాదాల మీద పడేటట్టు కూడా మేము చెప్పుకున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. మరి వాళ్ళందరూ మర్చిపోయి ఇప్పటికి కూడా దీనిలో 2 వ్యక్తులు చనిపోయినప్పటికీ కూడా మా సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపడం లేదు. ఈ సమస్య పట్ల మొన్నటికి మొన్న కూడా శ్రీరాంపూర్కి డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు త్వరగా కమిటీ నియమించి దీన్ని మేము దానికి సంబంధించిన వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళని పెట్టి మేము ఉద్యోగాలు మీకు ఇచ్చే దాంట్లో మేము ఉంటాము అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మరి ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే వాళ్ళు ఎప్పుడైనా కూడా మేము వాళ్ళని కలిసినప్పుడు ఇది కేవలం నేను మాత్రమే మాట్లాడుతున్నాను, ఇది ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడడం జరుగుతలేదు, మీ విషయాన్ని ఇంకా నేనేం చేయాలి, అసెంబ్లీలో మాట్లాడినామని అంటున్నారు. మరి అసెంబ్లీలో 2 సార్లు మాట్లాడినారన్న 2 సార్లు ఏ విషయం ఏది మాట్లాడినా కూడా ఖచ్చితంగా దానికి అసలు ఏం జరుగుతుంది, దీని విషయం పట్ల ఏ విధంగా ఏం చేస్తే జరుగుతుంది అని చెప్పేసి మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు. మీరు కార్పొరేషన్ ఎలక్షన్ లో మా మార్పుల బాధితులకు ఒక హామీ ఇచ్చారు, ఇక్కడికి డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు, ఖచ్చితంగా మీ ప్రకటిస్తారు మీ మార్పుల సమస్య కానీ అన్నారు. మరి అన్న ఇది మా బాధను మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ప్రతిసారి కూడా ఏదో ఒక కాలయాపనతో మమ్మల్ని మభ్యపెట్టి మా జీవితాలతో ఆడుకోకండి. ఇప్పటికే 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఇప్పటికీ మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము, మాకు మా ఉద్యోగాలు ఇవ్వండి. మేము ఎవరో ఉద్యోగాలు అడుగుతలేము, మా తండ్రుల ఉద్యోగాలు మేము అడుగుతున్నాము. ఆయన మా తండ్రే, మేము వాళ్ళ కొడుకులమే. మేము ఇప్పటిదాకా కూడా ఈ మాటలు లేవు. మేము DNA టెస్ట్ కూడా సిద్ధపడి ఉన్నాము. మీరు ఏ పరీక్ష చేసినా కూడా ఆయన మా తండ్రే, మేము ఇదే అన్నప్పుడు మీరు ఇవన్నీ గమనించుకొని ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎందుకనంటే ఇవాళ సరే ఆయన మా తండ్రి మీ కొడుకుమని చెప్పేసి చెప్పేటువంటిది ఇలాంటిది పేపర్ రూపకంగా వెనకటి రోజులలో వాళ్ళ చదువు రాక లేదు కాబట్టి ఈ రోజు ఒక రక్తాన్ని కూడా చూపించుకుంటున్నాం అని చెప్పేసి మేము సింగరేణి యాజమాన్యానికి ఇటు ప్రభుత్వానికి చెప్పుకుంటున్నాము. దయచేసి మాకు ప్రభుత్వం ఇటు సింగరేణి యాజమాన్యం 2 ఒక దగ్గరికి వచ్చి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.